మిర్చి పంట 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. 5 సంవత్సరాల సంచుగా పోయినసారి కొద్దిగా రేట్లు లేకుండే, కానీ ఈ సంవత్సరం బ్రహ్మాండమైన రేట్లు ఉన్నాయి. మిర్చి సాగు మంచిగా వెళ్ళింది సార్. మంచి సాగు వెళ్ళాటింది, మంచిగా వెళ్ళినాయి, రేట్లు బాగా ఉన్నాయి. అసలు 400 నుంచి 500 క్వింటాలు ఖచ్చితంగా దింపుదాం సార్. పోయినసారి సార్ 20 ఎకరాలు పెట్టిన 400 కుంటాలు వెళ్ళినాయి సార్, రేట్ లేకుండే. ఈ సంవత్సరం సార్ 400 పైన వెళ్తుంది, రేట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి లాభం పొందే అవకాశం ఉంది సార్. మంచి లాభం అయితే వస్తుంది సార్. అధికంగా దిగుబడి వస్తుంది, దాని దగ్గ గిట్టుబాటు ధర అయితే నడుస్తుంది సార్. దాన్ని అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మరి మీ తోట? సార్ మెయింటైన్ చేస్తున్నా అంటే లేబర్ ఉంది సార్, లేబర్ మహారాష్ట్ర నుంచి తెప్పించినాం. మళ్ళీ అందరూ లేబర్లు పని చేస్తారు, బోర్లు ఉన్నాయి, వాటర్ ఉన్నది, ఇక్కడ పారిస్తారు పారకాలు, మంచిగా మెయింటైన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇంత ముందు మిర్చి అంటే నాటు విత్తనాలు ఉండేవి, ఇప్పుడు ఇదేమో హైబ్రిడ్ విత్తనం కదా. ఈ నాటు విత్తనానికన్నా హైబ్రిడ్ విత్తనానికి తేడా ఏం గమనించారు? సార్ హైబ్రిడ్ విత్తనాలే బాగుంటాయి సార్. ఇప్పుడు నాటు విత్తనం అంటే సార్ తట్టుకోకొచ్చినాయి, అవి ఆ మూమెంట్ లో తట్టుకుంటుండే సార్. ఇప్పుడు ఏం తట్టుకోకొచ్చినాయి, ఇప్పుడు మాత్రం ఈ హైబ్రిడ్ విత్తనాలు బాగుంటున్నాయి సార్. ఓకే, ఇప్పుడు మీ తోట ఉంది కదా, మీ తోట చూసుకున్నట్లయితే నిండు కాపు ఉంది, పచ్చి, ఇంకా కూడా ఈ టైం వరకు కూడా ఇంత ఎండ వస్తున్నా గానీ ఇంకా పూత ఉంది, అట్లనే ముడత లేదు, ఒక నల్లి లేదు, ఒక కథ లేదు, ఇంకా పచ్చికాయలు ఉన్నాయి, ఇంకా ఏర్పడతా ఉన్నాయి కదా, చెట్టు నిండా కాయలు. ఎట్లా సాధ్యమైంది సార్? అంతా అంటే చూసుకుంటా సార్, మందులు కొడతాం సార్. ఏ మందులు కొడతారు? ఇంగ్లీష్ మందులా లేకుంటే? సార్ ముందు అరగనేసి వచ్చాము, ఇక మరలా సార్ ఇంగ్లీష్ మందులు కొడుతున్నాం సార్. ఇంగ్లీష్ మందులే కొడుతున్నాం సార్. ఓకే, ఇప్పుడు మామూలుగా విత్తనం గొప్పతనం కూడా ఉంటది కదా, కొన్ని చోట్ల చూసుకుంటే ఒక విత్తనం ఒక రకంగా ఉంటది. ఇది ఏ రకమైన విత్తనం వేశారు, ఏంది కథ? ఇది సార్ ఇక విత్తనాలు అయితే వేరే విత్తనాలు వేసాం సార్, కానీ ఇది మాత్రం తేరా కంపెనీ లోలా అని మంచి సీడ్ సార్. మంచిగా అంటే దమ్ముని సీడ్ సార్, పెట్టుకోవచ్చు, ఏ నెలలో పెట్టుకోవచ్చు సార్. ఓకే, ఇప్పుడు ఇది మొదటి కాపు అయిపోయింది, రెండో క్రాప్ సార్ ఇది. ఓకే, రెండో క్రాప్. కాయలు బరువు ఉన్నాయి, గింజ బాగుంది, గింజ మంచిగా ఉన్నది ఇట్లా సార్. ఓకే, పొడుగు కూడా మంచిగా, పొడుగుగా సైజు బాగుంది సార్. తాలు ఏర్పడటం కానీ తాలుసుగా ఏం లేదు సార్, మీరు చూస్తున్నారు కదా, తాలుసుగా ఏం లేదు. 100 కాయలు ఒక కాయసుగా లేదు సార్. 100 కాయల్లో ఒక కాయ కూడా తాలు లేదు సార్. ఓకే ఓకే, ఇప్పుడు మరి ముందుకి ఇంకా 10 ఎకరాలు పెంచుతారు అని చెప్తా ఉన్నారు, అవకాశం ఉంది సార్. అన్ని పంటల కన్నా ఇదే పంట బాగా కొట్టాలి సార్ మాకు. ఓకే, సర్కారు కోలో కన్నా కానీ ఇదే బెస్ట్ అంటారు సార్. ఇక మేమైతే అనుకుంటున్నాం, వచ్చే యువకులకు ఏం జీతం జాబ్ లేకున్నా ఉన్న 2 ఎకరాలల్లా మిర్చి సాగు చేసి బ్రహ్మాండంగా బతకచ్చు సార్. ఓకే, అంటే అందరికి అనుకూలించట్లేదు కదా వాతావరణ పరిస్థితుల వల్ల. ఇప్పుడు ఒకవేళ నల్లి వస్తే దాన్ని ఎట్లా తట్టుకోవాలి, దాన్ని ఎట్లా కవర్ చేయాలి, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఈ గుబ్బ వస్తే దానికి ఏ మందు కొట్టాలి, ఇట్లా సలహా సూచనలు లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సలహా తీసుకున్నాను సార్. ఇక మనము అంటే పక్క వాళ్ళ తడి కానీ తెలిసిన వాళ్ళ కానీ సలహా తీసుకొని కొట్టచ్చు. లేకుంటే ఇప్పుడు సార్ లక్షగా చెట్టు ఫోటో లేకుంటే ఒక ఆకు తెంపుక పోయి చూస్తే ఆల్సుగా మందు ఇవ్వాలి సార్. ఓకే, ఇప్పుడు రెండు సంవత్సరాల్లో 5 ఎకరాలు కొన్నారంట, నిజమేనా? నిజం సార్, నిజం సార్. ఏది మొత్తం మిర్చితోనే సార్. ఓకే, మిర్చితోనే కొన్నాం సార్. ఓకే, ఇప్పుడు ఈ మిర్చి, ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటూ ఎవరైనా ఈ మిర్చి పండించే రైతులు ఈ విత్తనం వేసుకోవాలి, లేకుంటే ఈ రకమైన మందులు వాడాలి, ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే సూచనలు ఉన్నాయో వాటిని పాటించాలి అంటే వారికి మీరు భరోసా ఇస్తారా? ఇస్తాం సార్, ఖచ్చితంగా ఇస్తాం సార్. 100% ఇస్తారా? 100% ఇస్తాం సార్. ముందు లోకల్ పెడుతుంటుంది, లోకల్ పోయింది హైబ్రిడ్ వెళ్ళింది, హైబ్రిడ్ పెట్టాలి. హైబ్రిడ్ పెడుతున్నారు, పెట్టాలి. హైబ్రిడ్ ఎట్లా ఉంది? నాటుకన్నా హైబ్రిడ్ నాటుకన్నా ఇది మంచిగా ఉంది, నాటుకన్నా ఇది మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది, హైబ్రిడ్ ఇత్తనం మంచిగా ఉంది, హైబ్రిడ్ ఇత్తనం మంచిగా ఉంది. ఓకే, అసలు మామూలుగా నాటు మొక్కలకి ఇప్పుడు హైబ్రిడ్ మొక్కలకి మీరు తేడాలు చూశారు కదా, తేడాలు ఏం గమనించారు పెద్ద ఆయన? ఏది ఇదే నమూనా మంచిగా ఉంటుంది, ఈ నమూనా మంచిగా ఉంటుంది, ఇది మంచి శీల, కాయలు మంచిగా వస్తే చెట్టుకు 1000 దాకా ఉంటాయి, 1000 పక్క ఉన్నాయి చెట్టు. ఇప్పుడు చాలా మంది రైతులకి దాన్ని సరైన సలహా సూచనలు తెలవక మధ్యలో వదిలేస్తున్నారు. ఇంకోటి ఆ నల్లి వచ్చి కానీ ముడతొచ్చి కానీ దానిని ఎట్లా? ఏం లేదు దీనికి, నల్లి లేదు, ముడత లేదు, మంచిగా ఉన్నది, మంచిగా ఉందండి, మంచిగా ఉన్నది. ఏందో లోలా అని ఇత్తనం అంటున్నారు, లోలా అని ఇత్తనము మంచిగా ఉన్నది, ఇది మంచిగా మంచిగా ఉన్నది. ఓకే, తోట మొత్తం కూడా చూసారా? తోట 10 బీగాలు చూసాం, 10 బీగాలు ఉన్నది, 10 బీగాలు కరెక్ట్ అంతే ఉన్నది. అంటే 10 ఎకరాల్లో కూడా సేమ్ ఒకే రకంగా ఒకే విధంగా అయితే ఉంది, మంచిగా ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు మీ యొక్క అనుభవంలో చెప్పండి, ఇప్పుడు మీరు 10 ఎకరాలు చూశారు కదా, ఎకరాకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అంటారు ఈ విత్తనం? 25 అయితే వస్తుంది,
25-30 దాకా వస్తుంది. 25-30. 30 దాకా వస్తుంది. ఓకే, నమ్మకంగా ఈ టైంలో కూడా ఈ టైంలో ఇది రెండో కాపు ఒక కాబట్టి, వస్తే చంపేసిండు. రెండో ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి తెంపారు, రెండో కాపు 30 వస్తుంది అంటారు. 30 వస్తుంది. ఓకే, ఇప్పుడు మరి వేరే రైతులు ఇప్పుడు నీ వీడియో చూసి ఎవరైనా రైతులు ఈ విత్తనం పెట్టుకోవాలనుకుంటే మరి వాళ్ళకి పెట్టుకోని చెబుతావా లేకపోతే వద్దని చెప్తావా? పెట్టుకుంటే పోపు. మరి మన భాగ్య దగ్గర జీతం కంటే ఇది పోపు. ఆ, జీతానికి ఏం పని ఉంటుంది? సర్కార్ జీతం కంటే ఇది పోపు కొట్టాడింది. అంతేనా? అంతే, ఇదే పోపు. సర్కార్ జీతంకు తిరిగి ఇదే పోపు. సంతం పని అంటే అది వేస్తున్నాడు పక్క కూర్చున్నట్టు కూర్చో దమ్మ వస్తే. ఓకే, సర్కారు జీతం కన్నా కానీ ఇది పోపు ఈ ఈ తోట వేసుకొని మిరప తోట వేసుకొని ఈ విత్తనం పెట్టుకుంటే మాత్రం మిగులుతాయి.